శివాయ. తదుపరి రాశి మకర రాశి. మరి ఈ రాశి ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉత్తరాషాఢం 2, 3, 4 పాదములు అనగా, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము చూసుకుంటే ఆదాయములో 8, ఖర్చులో 14. అనగా ఖర్చు ఆదాయాన్ని మించింది ఖర్చు కనబడుతుంది కాబట్టి వీళ్ళు రూపాయి చాలా జాగ్రత్త చేసుకోవాలి. అతి జాగ్రత్తగా చేసుకోకుండా ఉండేటికైతే చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కూడా ఇలా జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా టయాలు కూడా కొన్ని అనుకూలంగా లేని దాని వలన మనస్సు కొంచెం నిలకటగా ఉండకోకుండా మానసికంగా చాలా వరకు థింకింగ్ చేస్తుంటారు. వీళ్ళు పెద్ద పెద్ద ఐడియాలు ఉంటాయి, వీళ్ళకి పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద ఐడియాలు. మరి ఏ పని చేస్తే ఎక్కడ బాగుపడుతుందా అనేటికి ఆలోచనలు ఉంటాయి. కానీ ఏ ఆలోచనలకి వెళ్ళినా కూడా వర్కౌట్ కాకోకుండా సమస్యల మీద సమస్యలతో సతమతం అయిపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొంచెం ఎదురైనట్టుగా కనబడుతుంది. మరి ముఖ్యంగా ధనప్రాప్తి యోగంలో ఆ విధంగా ఉంది. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి వాళ్ళకి మార్పులు రాబోతున్నాయి. చేంజెస్లు అంటే వాళ్ళు చేయాల్సిన పనులు ఒకటి కాబోతే ఒకటి, పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేయటం, బిజినెస్లో కొన్ని మార్పు చేయటం, మరి ఉద్యోగం నుంచి ప్రమోషన్ రావాల్సినవి కూడా కొన్ని, అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా పెళ్ళి విశేషాల్లో చూసుకుంటే కళ్యాణ గడియలు కూడా అద్భుతంగా కనబడుతున్నాయి. మరి గృహ ప్రవేశాలు కూడా ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు ఈ రాశి వాళ్ళకి చాలా వరకు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. మరి దీంతో పాటు ఆరోగ్య సమస్య కూడా కనబడుతుంది. మరి ఆరోగ్యం గురించి కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే వైవాహిక జీవిత యోగంలో చూసుకుంటే చాలా వరకు సమస్యలతో సతమతం అయిపోతుంటారు. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు చేతికాడికి రావటం, చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఇస్తారన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం, పెళ్ళిళ్ళు దగ్గరకు రావటం, ముఖముఖాలు చూసుకోవటం, మళ్ళీ దూరం కావటం, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇలాంటి సమస్యలతో కొన్ని ఎదురైన వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు మంచి అద్భుతమైన విజయాలు, మంచి కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా ఇలా జాతక యోగంలో కనబడుతుంది. మరి వైవాహిక జీవితం చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో కొన్ని విరోధాలు, చికాకులు, ఇబ్బందులు, మరి నేనే గొప్ప అన్నిటిగా కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. దాంట్లో చాలా జాగ్రత్త పడాలి. చాలా జాగ్రత్తగా పడుకోకుండా ఉన్నట్టుకైతే దాంట్లో చాలా సమస్యలు, లేనిపోయిన విధానాలు, లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ సంవత్సరంలో వీళ్ళకి కోర్టు సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ, మరి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి యోగం ఒకటి కనబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి భూమిలో అన్నదమ్ముల మధ్యలో కానీ, పెద్దవాళ్ళ నుంచి, తాతల ముత్తాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ అవి ఎన్నో రోజుల నుంచి ఆగిపోయినవి కూడా ఇప్పుడు వాళ్ళకి మొదలవుతుంది. విజయవంతమయ్యే యోగం కనబడుతుంది. మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా వీళ్ళకి మనసు శాంతిగా ఉండదు, మనసు నికరంగా ఉండదు. ఏ కార్యక్రమం చేసినా, ఎంత డబ్బు సంపాదించినా, ఏ పని చేసినా కూడా ఒక తృప్తి అనేది ఉండకుండా అయిపోతుంది. అది ఎందువల్ల అంటే వీళ్ళ మీద కొన్ని గ్రహాల వలన, వీళ్ళ మీద తిరిగే కొన్ని దోషాల వలన ఇలా జరుగుతుంటాయి. మరి ఎలాంటి దోషాలంటే నవగ్రహ దోషాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. 9 నవగ్రహ దోషంలో ఆ 9 నవగ్రహ దోషాల వలన ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా ఏదో ఒక సమస్య గురించి రావటం, మనశ్శాంతి లేకుండా ఉండటం, డిస్టర్బెంట్ కావటం. అలాగా శనేశ్వరుడికి పూజా బలం చేయాలి. దాంతోపాటు శ్రీ మహావిష్ణు ఆ స్వామిని పూజించి ఆరాధించినట్టుకైతే ఇలా జాతకంలో అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చేస్తాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా
ఇలా ప్లాన్ చెప్పకూడదు. ఇలా పని, అనుకున్న పని, చేసే పని, పోయే పని ముందు ముందే చెప్పిన దాని వలన లేనిపోయిన సమస్యలతో విరుక్కబోయి ఇబ్బంది అయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి పార్ట్నర్షిప్ ఎక్కువగా ఉండకూడదు. నల్లటి వాహనములు కానీ, నల్లటి దుస్తులు కానీ అవి వాడకూడదు. వాడిన దాని వలన కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. మరి వీళ్ళు స్థానబలం అనేది వీళ్ళకి ఉంది. స్థానబలం అనగా ఇల్లు. మరి గృహప్రవేశం అనేది ఇలా జాతకంలో ఆఫీసు కానీ, ఇల్లు కానీ ఏదో ఒక విధంగా సక్సెస్ అయ్యే మార్గాలు ఉంటాయి. కొంచెం రావాల్సిన డబ్బులు కొంచెం ఆగిపోయిన దానివల్ల కొంచెం బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో వీళ్ళకి ఎదురవుతుంది. ఏం పర్వాలేదు, అంత విజయవంతం అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి ఈ సినీ ఫీల్డ్ కానీ, రాజకీయ రంగంలో ఉండవలసిన వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, ఈ రాజకీయ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. అంటే పార్టీ మార్పులు మార్చడం కానీ, వేరే పార్టీలో చేరటం కానీ, వాళ్ళు చేసిన దాంట్లో కొన్ని పనులు కొన్ని పూర్తి చేసుకోవడం కానీ, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఇప్పుడు వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు ఆగిపోయి మనశ్శాంతి లేకోకుండా సతమతం అయ్యే వాళ్ళందరికీ ఆ గ్రహాలు తొలగిపోతే వీళ్ళకి మంచిది జరుగుతుంది. మరి ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఆఫీసులో ఏముంది, ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది జాతక చక్రం వేసి, గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా ఒక మార్గం, పరమార్థం అనేది ఉంటుంది. తప్పకుండా ఈ నెంబర్ మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు ఏ సమస్య ఉన్నా మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.